ఈ పవర్ బ్యాంక్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకున్నట్టయితే దీనికి వచ్చేసి మీకు ఒక ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ టైప్ సి అనమాట ఈ ఛార్జింగ్ పెట్టడానికి. యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది, ఒకటి అవుట్పుట్ ఒకటి అనమాట. మీకు ఆల్రెడీ వెనకాల 4 మొబైల్స్ మనం సంబంధించి వీళ్ళు ఇచ్చారనమాట. ఛార్జింగ్ కేబుల్స్ వచ్చేసి పోతే మీరు మళ్ళీ కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సింపుల్ గా ఏం లేదు, ఇలా ఉంటుంది. ఇలా పిగేయాలి అంతే అనమాట. ఇలా మీ మొబైల్ కనెక్ట్ చేసేయాలి, మళ్ళీ ఏం లేదు, ఇది ఇలానే క్లోజ్ చేసేయాలి అనమాట. ఇలా మీకు టైప్స్ ఇచ్చారు, మామూలు కీప్యాడ్ ఫోన్ లోకి ఇస్తారు కదా, అది ఇచ్చారు. ఐఫోన్ ది కూడా ఇచ్చారనమాట. ఇంకోటి మనకి ల్యాప్టాప్ సంబంధించిన మెమోరీ టైప్ ఒకటి ఇచ్చారనమాట. దీనికి వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు మీకు ఎల్ఈడి ఇక్కడ ఎల్ఈడి అనమాట. ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు స్టాప్ మనం ఎక్కడికైనా క్యారీ చేయాలంటే సింపుల్ గా మనం ఇలా క్యారీ చేసామంటే ఇలా మన హ్యాండ్ లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు ఎల్ఈడి లైట్ అని చెప్పారు కదా, ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ పవర్ ఆఫ్ బటన్ పవర్ ఆన్ ఆఫ్. ఈ బటన్ ని సింగిల్ ట్యాప్ చేసి పవర్ బ్యాంక్ ఆన్ అవుతుంది. అదే లాంగ్ ప్రెస్ అండ్ డబుల్ ట్యాప్ చేస్తే మీకు అయితే లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు లైట్ ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ అయింది. చూసుకోవచ్చు కదా, డబుల్ ప్రెస్ చేయడం వల్ల మీకు లైట్ అయితే ఆన్ అవుతుంది. మళ్ళా డబుల్ ప్రెస్ చేస్తేనే మీకు లైట్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. లాంగ్ ప్రెస్ కాదనమాట.